3000 అడుగుల ఎత్తులో 1000 ఏళ్ల నాటి మిస్టరీ గణేశుడు ఛత్తీస్గఢ్లోని దట్టమైన అడవుల మధ్య ఒక పర్వత శిఖరం పైన 1000 ఏళ్లుగా ఒక గణపతి విగ్రహం కాపలాగా ఉందని మీకు తెలుసా? సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దంతేవాడ జిల్లాలోని బైలడిలా పర్వత శ్రేణుల్లో ధోల్కల్ శిఖరం పైన ఈ అద్భుతం కొలువై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు, లోతైన లోయలు. ఈ విగ్రహాన్ని చేరుకోవాలంటే సాహసంతో కూడిన ట్రెక్కింగ్ చేయాల్సిందే. మేఘాల మధ్య ఊయలలూగుతున్నట్లు ఉండే ఈ విగ్రహం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విగ్రహం నిన్న మొన్నటిది కాదు, ఇది 11వ శతాబ్దానికి చెందినది. దీనిని చిందక్ నాగవంశీ రాజులు చెక్కించారని చరిత్రకారులు చెబుతారు. దాదాపు 3 అడుగుల ఎత్తు, 500 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని ఏకశిల గ్రానైట్ రాయిపై అత్యంత నైపుణ్యంతో చెక్కారు. స్థానిక కథనాల ప్రకారం ఇదే ప్రదేశంలో పరశురాముడికి మరియు వినాయకుడికి మధ్య మహాయుద్ధం జరిగిందట. ఈ యుద్ధంలోనే వినాయకుడి ఒక దంతం విరిగిందని, దానికి గుర్తుగానే ఈ పర్వతంపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శతాబ్దాల కాలం కనుమరుగై 100 ఏళ్లపాటు ఈ విగ్రహం బాహ్య ప్రపంచానికి తెలియకుండా అడవిలోనే ఉండిపోయింది. 2012లో ఒక పురాతత్వ శాస్త్రవేత్త ఈ విగ్రహాన్ని తిరిగి కనుగొనే వరకు ఇది కేవలం స్థానిక గిరిజనులకు మాత్రమే తెలిసిన రహస్యం. 3000 అడుగులు సముద్ర మట్టం నుండి, వయసు 1000 ఏళ్లకు పైగా, బరువు 500 కేజీల పైచిలుకు, గ్రానైట్ రాతితో చెక్కిన అద్భుత శిల్పం. ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలగలిసిన ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మీరు సందర్శించాలనుకుంటున్నారా? అయితే కామెంట్స్లో ఓం గం గణపతయే నమః అని టైప్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.